హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్గా ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనేది లైవ్ డెమాన్స్ట్రేషన్ కింద చూద్దాము. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి డిగ్రీ చేసిన పట్టభద్రులు ఎవరైనా ఉంటే ప్రతి అభ్యర్థి కూడా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. పోయినసారి చేసుకున్నా ఇప్పుడు చేసుకోవాలా వద్దా అనేది లేదు. ప్రతిసారి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి డిగ్రీ అభ్యర్థి కూడా ఈ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. దీన్ని ఆఫ్లైన్లో చేసుకోవచ్చు మరియు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఆన్లైన్లో మీ మొబైల్లో ఒక 5 నిమిషాల్లో ఈ ఎమ్మెల్సీ ఓటర్గా ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ లైవ్ డెమాన్స్ట్రేషన్ అనేది ఇస్తాను. సో దాని గురించి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియోని కంప్లీట్గా చూడండి. మరియు మీరు అప్లై చేయాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ని ఫాలో అయ్యి అప్లై చేయండి. సో ఇప్పుడు మనము పూర్తి ఇన్ఫర్మేషన్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే CEO telangaana.nic.in అనే ఆప్షన్ వస్తుంది, వెబ్సైట్ ఉంటుంది. దాన్ని మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి దీన్ని డెస్క్టాప్ మోడ్లోకి కన్వర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రెస్ నోట్ వస్తుంది, తర్వాత జీవో వస్తుంది, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ట్యాబ్ వస్తుంది, అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు క్లియర్గా ఫిల్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ని జత చేసి సిగ్నేచర్ చేసి MRO ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. ఇక ఆన్లైన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఓన్లీ వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండకు సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ మాత్రమే ఉంది కాబట్టి ఈ యొక్క దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ మీరు ఏ డిస్టిక్కి చెందినవారు అనేది క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీ ఆధార్ ప్రకారము ఎంటర్ చేయండి. మీ యొక్క నేమ్ మాత్రమే ఇవ్వాలి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ తెలుగులో కూడా అడుగుతుంది, తెలుగులో కూడా మీరు టైప్ చేయండి. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయగానే సర్నేమ్ అడుగుతుంది, సర్నేమ్ను కూడా టైప్ చేయండి. సో ఈ విధంగా ఇంగ్లీష్లో టైప్ చేసిన తర్వాత తెలుగులో కూడా టైప్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేసి మళ్ళీ ఎంటర్ నొక్కండి. నేమ్ ఆఫ్ రిలేటివ్ అని మీరు నేమ్ ఆఫ్ రిలేటివ్ అంటే తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఇవ్వవలసి ఉంటుంది. ఫీమేల్ అయితే భర్త పేరు ఇవ్వాలి, మేల్ అయితే కనుక తండ్రి పేరు ఇవ్వాలి. ఇక్కడ తెలుగులో కూడా కంపల్సరీగా టైప్ చేయాలి. చూడండి, నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే సర్నేమ్ ఆఫ్ రిలేటివ్ మీరు ఏదైతే భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ ఇస్తారో దానికి సంబంధించి వాళ్ళ యొక్క సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో మరియు తెలుగులో కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి చూడండి, మీ యొక్క నేము అండ్ సర్నేము, తర్వాత ఫాదర్ నేమ్ కానీ భర్త పేరు కానీ, అదేవిధంగా వారి యొక్క
సర్నేమ్స్ కానీ ఇక్కడ తెలుగులో మరియు ఇంగ్లీష్లో వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీ జెండర్ ఏంటి అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ టైప్ ఆఫ్ రిలేషన్, మీరు ఎవరి పేరు అయితే ఇచ్చారో, భర్త పేరు ఇస్తే హస్బెండ్ అని, ఫాదర్ పేరు ఇస్తే తండ్రి పేరు ఇస్తే ఫాదర్ అని, మదర్ పేరు ఇస్తే తల్లి పేరు ఇస్తే మదర్ అని, ఈ విధంగా క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా దూరం పోవాలి కదా. సో ఇక్కడ ఇయర్ క్లిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఇయర్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు క్లియర్గా ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు బీఎస్సీ చేసి ఉంటే బీఎస్సీ అని చెప్పి ఇవ్వండి. బీఎస్సీ తర్వాత తెలుగులో కూడా బీఎస్సీ అని ఇచ్చేసేయండి. ఆక్యుపేషన్ మీరు స్టూడెంటా, ప్రైవేట్ ఎంప్లాయా, గౌట్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయిడా అనేది ఇక్కడ ఇవ్వాలి. సో మీకు ఏదైతే అది ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ డిజబిలిటీ ఏవైనా ఉంటే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కనుక దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేని వాళ్ళైతే కనుక మీ యొక్క ఆర్డినరీ రెసిడెన్స్ అడ్రస్, మీకు ఆధార్లో ఉన్న ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని మీరు ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మీ యొక్క విలేజ్ అండ్ మండల్ లాంటివి ఎంటర్ చేయాలి. తెలుగులో కూడా రావాలి, కంపల్సరీగా గుర్తుపెట్టుకొని తెలుగులో ఇవ్వకుంటే తీసుకోదు. అండ్ నెక్స్ట్ పోస్ట్ ఆఫీసు, మీ యొక్క పోస్ట్ ఆఫీస్ని కూడా ఎంటర్ చేయాలి. తెలుగులో కంపల్సరీ అండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, 1-254 ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఎపిక్ ఇఫ్ ద అప్లికెంట్ నేమ్ ఈస్ ఇన్క్లూడెడ్. ఇది ఇవ్వాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనం ఒకసారి చూద్దాము, ఇవ్వకుండా ప్రొసీడ్ అయితే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ కోసం చూడాలి కదా, ఆధార్ నెంబర్ ఇచ్చేద్దాము. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు డిగ్రీ గ్రాడ్యుయేటా లేదా డిప్లొమా గ్రాడ్యుయేటా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ పైన క్లిక్ చేస్తారో దానికి సంబంధించిన ఫర్దర్ ట్యాబ్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఒకవేళ మీరు ఇక్కడ డిగ్రీ క్లిక్ చేస్తుంది, ఒకవేళ మీరు డిప్లొమా పైన క్లిక్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా క్లిక్ చేయగానే డిప్లొమాకు సంబంధించిన ట్యాబ్స్ అనేటివన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూనివర్సిటీ అండ్ డిప్లొమా హోల్డర్, డిప్లొమాకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నేను గ్రాడ్యుయేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేయగానే గ్రాడ్యుయేట్కు సంబంధించిన ట్యాబ్స్ అన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత యూనివర్సిటీ నేమ్ తెలుగులో కూడా ఇవ్వాలండి, తెలుగు కంపల్సరీ. యూనివర్సిటీ అని ఇచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీ యొక్క పర్టికులర్స్ అన్నీ ఇచ్చారు కదా. మీరు డిగ్రీ డిప్లొమా ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అటాచ్మెంట్ చేయవలసి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ మీ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ గ్రాడ్యుయేట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్, డిప్లొమా అయితే డిప్లొమా హోల్డర్కి సంబంధించిన సర్టిఫికేట్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఫైనల్ సబ్మిషన్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ మీ డాక్యుమెంట్కి సంబంధించిన మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మన ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ డిస్టిక్ అనేది మనం ఇవ్వాలి. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్ ఐడి నెంబర్ అడుగుతున్నారు, ఓటర్ ఐడి నెంబర్ కూడా ఇవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, మీ ఓటర్ ఐడి కూడా కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఇవ్వాలండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇన్ పిఎస్ఆరా, ఈ విధంగా ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీకు యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ మనకు వస్తుంది. సో ఈ విధంగా మనము ఎమ్మెల్సీ ఓటర్కు సంబంధించి ఆన్లైన్లోనే మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దానికంటే ముందుగా మీరు మీ యొక్క మార్క్స్ మెమో అండ్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని దగ్గర ఉంచుకోండి. అంతేకాకుండా మీ ఓటర్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీతో మెయింటైన్ చేయండి. సో ఇదండి ఈ ఓటర్ ఐడికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని నేను క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.